రైతులకు గౌరవం దక్కేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలుగు వారంతా సంక్రాంతిని సంతోషంగా సంప్రదాయంగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. డూడు బసవన్న ఆటలు, కోలాటాలతో సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు ప్రారంభించారు. భోగి మంటలను వెలిగించారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని, అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని, తద్వారా వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం, ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం, అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తారు. అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గంగిరెద్దులు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరికి వస్తుంటారు. సో ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలని, మన పంటలు, మన పొలాలు, మన రైతాంగం ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మనం అభివృద్ధి చేసే విధంగా కలిసిమెలిసి మన కూటమి ప్రభుత్వంలో అందరం కూడా ఒక ఐక్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాలో మన ప్రాంత అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో, ప్రత్యేకంగా రైతుకు గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.